నెంబర్ 5 ఏమన్నాడంటే ఫైండ్ ద కివీ సోల్డ్ ఇన్ జూన్. ద కివీ సోల్డ్ ఇన్ జూన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ద పామ్ సోల్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే. కివీ సోల్డ్ ఇన్ జూన్ చూడండి, కివీ సోల్డ్ ఇన్ జూన్, కివీ సోల్డ్ ఇన్ జూన్ ఎంతమ్మా 354. జాగ్రత్త 354 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 354 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ పామ్ సోల్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే టుగెదర్ అంట. ఏప్రిల్ మే పామ్కి వెళ్ళాలి. ఏప్రిల్ మే అంటే 118 ప్లస్ 177, 118 ప్లస్ 177 అంటే కివీ సోల్డ్ ఇన్ ఏమంది ఇచ్చాడు, కివీ సోల్డ్ ఇన్ జూన్ ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ పామ్ సోల్డ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే. పర్సెంటేజ్ కూడా ఇంటూ 100. ఇది 5th క్వశ్చన్. రైట్, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కన్ఫ్యూజ్. కొంచెం పవర్ఫుల్ ఉండాలి మైండ్ సెట్. ఇది చూడగానే అస్సలు నేను యాడ్ చేయకుండా ఆన్సర్ చెప్తాను. మీరు ఎంతమంది చెప్తారు? ఆప్షన్స్ ఉన్నాయి రెడీగా. 120, 100, 90, 95, 80 ఎట్లా ఇస్తుంది? ఎట్లా కనెక్ట్ అవుతుంది సార్? కనెక్ట్ అవుతుంది. పర్సంటేజ్ కరెక్ట్ విన్నారనుకోండి మీరు, బేసిక్ లెవెల్ చెప్పిన క్లియర్గా. ఏం చెప్పాను? 118 ప్లస్ 177 మొత్తం ఎంత అవుతుందమ్మా? 118 ప్లస్ 177 354 అవుతుందా? 118 అంటే 120 ఆల్మోస్ట్. అంటే లాజికల్గా ఈసారి ఇది 77 ఉంది కాబట్టి దీనికి ఇంకో మనం 23 యాడ్ చేసుకుంటే కదా మీకు 200 అయ్యేది. అంటే లాజికల్గా ఇది 300 అవ్వదు. 300కి అవ్వదు. 300 అవ్వదు సార్ నో. కానీ పైన 354 అనే పెద్ద నెంబర్ ఉంది, కింద చిన్న నెంబర్ ఉంది, పైన పెద్ద నెంబర్ ఉంది. ఈ 300 పైన 300 100% అవుతుంది. 300కే సగం లేదు ఇక్కడ. 354 పోవాలి పైన. అంటే లాజికల్గా కింద నెంబర్ చిన్నగా ఉంది, పైన నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి 100% ఎబో ఉండాలి ఆన్సర్. బస్ చిన్నపిల్లలు కట్ చేసుకుని ఇష్టం. నేను ఆప్షన్ బట్టి చెప్తున్నాను ఆన్సర్. సో 120 బెస్ట్. ఎందుకంటే 100కి ఎబో ఉంది, ఒకటే ఆప్షన్ ఉంది, ఆన్సర్ 120. బాధ అంతా ఎప్పుడు వస్తుంది మళ్ళీ? అన్ని 100కి ఎబో ఉంటే ఏం చేయాలి? అప్లై కదా బాగా. సో ఇప్పుడైతే పాట అర్థం కదా, చూడగానే ఆప్షన్ బట్టి ఆన్సర్ చెప్పడం వల్ల అనేది కాన్సెప్ట్. ఇది 2 కలిపితే 300 దగ్గర రాలే. 354 అంటే 100 దాటి ఉండాలి, ఆన్సర్ 120 అంతే, దట్స్ ఇట్. సో అట్లా కాదు సార్, నాకు ఒరిజినల్ క్యాలిక్యులేషన్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు అన్ని 100కి ఎబో ఉంటేనే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఇవి 2 యాడ్ చేయాల్సింది తప్పదు ఇంకా. సరే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 7 నుంచి 20కి యాడ్ చేయండి. ఇది 120 అవుతుంది. 20 అనుకోండి, 100 లేండి, 20 అవుతుంది. ఇక్కడ 75 ఉంటుంది. 20 75 అంటే 295. ఎస్, లాజికల్గా 295 రెడీ ఉంది. ఇక్కడ 354 రెడీ ఉంది. 295 100 టైమ్స్ అయితే 100% వచ్చింది. 100% వాల్యూ తీసుకుంటే 295 వస్తుంది. కానీ ఇక్కడ 295 ఇంకా తక్కువ ఉంది మనకి. 295 350 కట్ చేయండి. 354 క్యాలిక్యులేషన్ ఎందుకు వస్తాం అంటున్నా? ఆప్షన్స్ అన్ని లాక్ చేస్తాయి. లేదా అనవసరం టైం వేస్ట్ చేసుకోకండి. ఆన్సర్ చూడగానే 120. రైట్, బెలట్. సరే -295 చేస్తే ఇంకెవరు తక్కువ చూస్తున్నాం. 14 - 5 రైట్ 9 రైట్. మళ్ళీ 14 - 9 5 సో 59. ఈ 59 మ్యాచ్ అవ్వాలి. 295 59 మ్యాచ్ 10% 29.5, 10% 29.5 సరిపోయింది. 100% 10% ఇంకో 10% చూడండి. 29.5 29.5 29.5 29.5 295 మొత్తం కలిపి ఎంత వస్తుంది? 354 వస్తుంది. ఇది బేసిక్ ఐడియా. రైట్. సో ఈ లెవెల్ ఇప్పుడు 9 + 9 0.5 అంటే లాజికల్గా ఆల్మోస్ట్ రీచ్ అయితే లేదా? దట్స్ మై పర్సెప్షన్. 90.5 0.5 రెండు యాడ్ చేస్తే మళ్ళీ 1 రూపీ అయ్యేది. సో వాట్ ఎవర్ మొత్తం మీద ఆన్సర్ ఏం చెప్పాలి? 120 అని చెప్పాలి. రైట్. సో 100% తీసుకుంటే 295 ఇంకా సరిపోలేదు, ఇంకా కావాలి, ఇంకా 59 దాకా కావాలి. అంటే 29.5 డబల్ చేసుకుంటే అయిపోతుంది. 29 58 0.5 యాడ్ చేసుకునే విధమా ఈ 295 ఇది 0.5 1 వస్తుంది. 29 58 ప్లస్ 1 59 సరిపోయింది. అంటే లాజికల్గా 10% 100%, లాజికల్లీ 120%. గుర్తుకుందా? కింద ఉన్న చిన్న బేస్ని బట్టి పైన వాల్యూస్ చెక్ చేయాలి. గుర్తుకుందా? మర్చిపోయారా? పర్సంటేజ్ బేసిక్ వినండిమా. ఫర్ అందరూ చెప్పండి. 25 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 50 × 100 అంటే ఏం చెప్పాలి? డైరెక్ట్గా కట్ చేయకుండా దీంట్లో సగం ఉంది 50% అని చెప్పాలి. ఇదే కదా మన రూల్. ఇదే బేసిక్ రూల్. ప్రతి ఎగ్జామ్ సులభులు అవుతుంది. ఇంకా బ్యాంకింగ్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ బట్టాలి, ఆన్సర్ చెప్పాలి. సో ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి మీ మైండ్ సెట్. ఐ హోప్ యువర్ గెటింగ్ ద పాయింట్. సో ఇది ఫస్ట్ 5 క్వశ్చన్స్. మిగతా క్వశ్చన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. ఓకే.